జై శ్రీరామ్ అందరికీ. నేను ఒక వీడియో చేసిన కదా, సో అది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్స్గా మాట్లాడుకుందాం అని చెప్పిన. డబ్బుకున్న విలువ మనుషులకు లేదా? ఎందుకు డబ్బుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం? ఒకప్పుడు మనుషులను చూసి వాళ్ళకు మర్యాద ఇచ్చేవాళ్ళం, అవునా? మనుషుల మాటలకు మనం రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం, అంటే వినేవాళ్ళం. వాళ్ళు చెప్తుంటే, పెద్దవాళ్ళు చెప్తే ఇది రైటు ఇది రాంగ్ అంటే వినేవాళ్ళం. కానీ ఇప్పుడు పైసలకు ఎక్కువ విలువిస్తున్నాం. అంటే డబ్బు ఎవరి దగ్గర ఉంటే అతనికి రెస్పెక్ట్ ఎక్కువ ఈ రోజుల. ఈ డబ్బు వల్ల ఎంతమందికి పోతున్నారంటే, అతన్ని నమ్మి వచ్చిన వాళ్ళు, కన్న పిల్లలు, స్నేహితులు, వీళ్ళందరూ ఒక చిన్న కారణం డబ్బు విషయంలో విడిపోతున్నారు. ఎందుకు మనం అంతగా ఎందుకు మారిపోయినాం? ఎందుకు మొత్తం డబ్బు తప్ప వేరే ప్రపంచం లేకుండా ఒకరికొకరు దూరం అవుతున్నాం? రక్త సంబంధాలు దూరం అయినాయి, కన్న పిల్లలు దూరం అవుతున్నారు, నమ్మి వచ్చిన వాళ్ళు దూరం అవుతున్నారు. డబ్బు మరి ముఖ్యం కాదా అంటే కాదని చెప్పను. డబ్బు ముఖ్యమే. మనిషి బ్రతకాలంటే ఖచ్చితంగా డబ్బు ఉండాలి. డబ్బు లేనిది ఎక్కడ కూడా ఏది జరగదు ఈ రోజుల్లో. ఈ ఉరుకుల పరుగుల జీవితం నిజమే, పని చేసుకోకపోతే ఎవరికి కూడా గడవదు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్లో పని చేసే వాళ్ళు పొద్దున్న లేస్తే ఖచ్చితంగా ఏదో ఒక పని చేసుకోవాలి. ఉరుకుల పరుగుల జీవితమే అది. కానీ ఒక విషయం మనం మర్చిపోతున్నాం, నడిపిస్తున్నాం కానీ ఒకటి విషయం మనం మర్చిపోతున్నాం. ఏంటంటే, ఇంత ముందుకు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కింద విషయం చెప్తున్నా. ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చింది, ఎవరికైనా ఒకరికి ఇబ్బంది అయిందంటే ఆ చుట్టుపక్కల ఉండే ఖచ్చితంగా 4-5 వ్యక్తులు వాళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళు, వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడేటోళ్ళు, వాళ్ళ మంచి చెడ్డలు అర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో తీసుకుందాం, పక్కన ఎవడన్నా కింద పడిపోయినా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాం. అవతల ఎవరికైనా ఇబ్బంది అయ్యి గొడవ జరుగుతున్నా సరే వదిలేసి వెళ్ళిపోతున్నాం. మరీ అంత దారుణంగా మారిపోయింది. మనిషి మాట కన్నా 4 వ్యక్తులు మనకు మందలిచ్చే వాళ్ళు ఉన్నారు, మనకు మంచి చెడు చెప్పేవాళ్ళు ఉన్నారు అనే ఆలోచన కంటే 4 రూపాయలు మన అకౌంట్లో పడ్డాయా అతను అంతే. ఇప్పుడు అట్నే అయిపోయింది మొత్తం. ముందుకు పండాలకు పబ్బాలకు ఊర్లకు వెళ్తే, అంటే దూరంగా బతుకు తెరువు కోసం వెళ్ళే వాళ్ళు పండాలకు పబ్బాలకు ఊరికి వెళ్తే ఆ చుట్టుపక్కల అందరూ వచ్చి మందలిచ్చేది. ఎంత అంటే ఎంతో ప్రేమగా, ఎంత ఆప్యాయంగా, అంటే అసలు ఎలా ఉన్నారు మాట్లాడుతుంటే నిజంగా చాలా ప్రేమగా అనిపించేది. కానీ ఇప్పుడు అది లేదు. ఆయన బైక్ మీద వచ్చిండా, కార్లో వచ్చిండా, డబ్బులు తీసుకొచ్చిండా, ఎట్లొచ్చిండు, ఏం బట్టలు వేసుకుండు, ఏ నగలు వేసుకుండు, ఇవే ఎక్కువ చూస్తున్నారు. మంచి కార్లో వచ్చి డబ్బులుండి మంచిగా నగలు వేసుకొని వచ్చి ఉంటే వాళ్ళకి మస్తు రెస్పెక్ట్. నిజం కదా, నేను మాట్లాడుతుంటే కొంతమందికి నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో జరుగుతాయి కదా ఇలాంటి. బంధాల కన్నా, బంధుత్వాల కన్నా బ్యాంక్ బ్యాలెన్సే ఎక్కువ అయిపోయింది ఈ రోజులలో. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది చూస్తారు, అదే ఎక్కువ అయిపోయింది. జీవితంలో డబ్బు ముఖ్యమే కాదన్ను, ఖచ్చితంగా డబ్బు ముఖ్యమే. కానీ ఈరోజు వేరే వాడి దగ్గర డబ్బు లేదు కదా అని చెప్పేసి వాడిని తక్కువ చిన్న చూపు చూసేసి, అసలు వాడు మన దృష్టిలో లేడు అన్నట్టుగా ఉండి వాడిని దూరం చేసుకొని మనం డబ్బు గురించి ఆలోచిస్తాం చూడు. కానీ ఏదో ఒక రోజు డబ్బు కంటే 4 వ్యక్తులు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అప్పుడు మనకేమైనా జరిగిందనుకోండి, మనకు ధైర్యం చెప్పడానికి మనిషి కావాలి, అవసరం తీర్చడానికి డబ్బు కావాలి. కానీ ధైర్యం చెప్పడానికి మనిషే కావాలి. డబ్బు ధైర్యం చెప్పదు, డబ్బు అవసరాన్ని తీరుస్తుంది అంతే తప్ప ధైర్యం చెప్పదు. కానీ ధైర్యం చెప్పడానికి ఒక మనిషి కావాలి మనకు. డబ్బు మత్తులో పడి
పైసల మైకంలో పడి మనుషులు దూరం చేసుకోకండి. డబ్బుకు వాల్యూ ఇవ్వండి, డబ్బు సంపాదించాలి, కష్టపడండి, డబ్బులు సంపాదించండి, మన అవసరాలు తీర్చుకోండి. కానీ మనకు ధైర్యం చెప్పడానికి మన అనుకునే వాళ్ళు నలుగురు ఉండాలి, ఖచ్చితంగా నలుగురు ఉండాలి. సో డబ్బుకి ఇచ్చే వాల్యూ మనుషులకు ఇవ్వండి, డబ్బులకు రెస్పెక్ట్ ఇవ్వండి, సంపాదించండి, మనుషులకి వాల్యూ ఇవ్వండి. నేను మాట్లాడిన ఈ మాటలు నిజంగా మీ మనసుకు తగిలితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఉద్దేశం ఏందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్.